ఎట్టకేలకు ఏపీలో ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం గెజిట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలకు సంబంధించి రెగ్యులేషన్ చట్టం ఉంది కదా, దాన్ని అయితే గెజిట్ అయితే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టాన్ని ధృవీకరిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఇక్కడ ప్రతిభాదేవి గెజిట్ అయితే విడుదల చేశారు. చట్టం వివరాలను తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్లో అందుబాటులో ఉంచామన్నారు. వాస్తవానికి ఫిబ్రవరిలో బిల్లు ముసాయిదాను తీసుకొచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మార్చి 15న కేబినెట్లో బిల్లును ఆమోదించడంతో పాటు మార్చి 19న శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇక ముసాయిదాలో అంశాలకు పెద్దగా మార్పులు లేకుండానే బిల్లును అయితే ఆమోదింపజేసుకుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 3న గవర్నర్ ఆమోదించగా 4న ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. త్వరలో రాష్ట్ర విద్యాశాఖ చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు షెడ్యూల్ అయితే జారీ చేయనుందనమాట. సో ఈ విధంగా ఏపీలో ఎట్టకేలకు బదిలీలకు సంబంధించి చట్టానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.